అగ్గితోని నెత్తిగోకుండా అంటే ఏందో ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటది పవనాల్ సార్కు. లేకుంటే తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణకు దేశభక్తి లేదు, దేశ సమైక్యత లేదు, సంస్కారం లేదు, సామరస్యం లేదని ఉద్దర ముచ్చట్లు ముంగటేసుకుంటా మషిబట్ట మాటలు మాట్లాడతాడు. పొంకణాల పోషెట్టి తిరగా మనల్ని ఎవరు ఆపేది అని డైలాగులు దంచే నన్ను ఆపుతారా? సభ పెట్టుకోనియరా అనుకుంటా ఆవేశాలు చూపిస్తున్న పీకే తెలంగాణ నీ అయ్య జాగిరా అని మాట్లాడతావా? అవు బరాబర్ మా అయ్య జాగిరే, లేకుంటే మీ అయ్య జాగిరా. నేను కొట్లాడతా, ముంగట నిలబడతా అని ఇప్పుడు లెస్స మాట్లాడుతున్నావు. ఓసారి నువ్వు పదవులున్న రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయో తెలుసా? కొట్లాడి తెచ్చుకునేందుకు స్టీల్ ప్లాంట్ హక్కుల కోసం అడిగే దమ్ము లేదు, ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ అడిగే దిక్కు లేదు, అమరావతిలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టే తెలివి లేదు. కానీ పోరాటాల పురిటిగడ్డ తెలంగాణకు జాతీయవాదం నేర్పిస్తాడంట ఈ మూతవారి మొగాయన. భారతదేశానికే విప్లవం నేర్పిన తెలంగాణకు ఈ అజ్ఞాతవాస వచ్చి వందే మాతరము జనగణమన నేర్పిస్తాడంట. ఈడ పోటీ చేసుడు రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కే పీకే. పద్ధతిగా పోటీ చేస్తే నిన్ను అనేటోళ్ళు లేరు, అడ్డం పడేటోళ్ళు లేరు. కానీ ఇట్లా విభజన కాలం నాటి తేడాలని మళ్ళా రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటేనే అసలు పంచాది. అయినా మాట్లాడితే ఆప్తుర్రు అని ఎగురుతున్నావు కదా, ఇక చెప్తాం పాటు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలల్లా మీ జనసేన పార్టీకి వెళ్ళి 336 మంది క్యాండిడేట్లను పెట్టినా ఎవ్వరు ఆపలేదు, అడ్డం పడలేదు. మరి అలా ఈ డ్రామాలు ఎందుకు చెప్పు? అయినా తమరు డిప్యూటీ సీఎంగా పనిలేవాడి, ఏపీ ప్రతిపక్షాలను తిట్టే పనిలేవాడి ఆంధ్ర రాజకీయాల ఆగంలో మర్చిపోయారేమో కానీ మీ జనసేన 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లా పోటీ చేసింది. ముక్కి మూలిగి 8 స్థానాలలో పోటీ చేసిన మీ పార్టీ క్యాండిడేట్లు అన్ని జాగాల డిపాజిట్లు కూడా రాక నోటాతోని పోటీ పడి కొత్త రికార్డుకు కొబ్బరికాయ కొట్టిర్రనే ముచ్చట ఒకసారి గుర్తు తెచ్చుకోరి. అప్పుడైనా ఇప్పుడైనా రేపైనా మిమ్మల్ని మీ పార్టీని ఏ తెలంగాణ నాయకుడు కూడా పని కొట్టుకొని ప్రచారాలు చేసి ఆపవలసిన అక్కర్నే లేదు. ఆ పని ఇక్కడి ప్రజలే చేస్తారు. మీరు ఎన్నటికైనా బయట రాష్ట్రం పార్టీని అని ఓట్లతోని ఒక్క తీరుగా నిరూపిస్తారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీసారి యాడ్ చేస్తున్నాం, నిన్నీడ పోటీ చేయొద్దని ఎవ్వరు ఆపలేదు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బహిరంగ సభ మాత్రమే వద్దన్నారు. ఇంకేమన్నావు? ఆంధ్రోళ్ళు అని మాట్లాడుతుర్రా? ఆంధ్రోళ్ళు అని అన్నది నీ లెక్క మాట్లాడేటోళ్ళనే తప్ప ఏపీలున్న ఏ ఒక్క కామన్ మ్యాన్ని కాదు, కమ్యూనిటీని కాదు. ఒకవేళ అంత విద్వేషాలు కోపాలు చూపించే పరిస్థితే ఉంటే ఇవాళ ఇన్ని లక్షల ఆంధ్రప్రదేశ్ వాసులు ఇడు ఉండేటోళ్ళేనా? పెద్ద మనుషుల ఒప్పందానికి తూట్లు వడిచి కొలువుల కాడికెళ్ళి నీళ్ళ దాకా ఏది మాకు దక్కకుండా చేసిన రాజకీయ పార్టీలను పెత్తందారుల రూపంలో ఉన్న దోపిడీ పాలకులను తప్ప సామాన్య ఆంధ్ర పౌరుణ్ణి ఏనాడు ద్వేషించలేదు, పల్లెత్తు మాట అనలే. ఆడదాకెందుకు నీ జనసేన పార్టీ పుట్టిందే ఈడా అని నువ్వే కదా అన్నావు. మరి అంత ద్వేషం ఉంటే నువ్వు ఇవాళ పార్టీ పెట్టేటోన్వా? జనసేన జెండాతోని జనాలలోకి వచ్చేటోన్వా? జూబ్లీ హిల్స్కి వెళ్ళి డైరెక్ట్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆడికెళ్ళి గాలి మోటార్లో విజయవాడకు తిరిగే నువ్వా ఇలా తెలంగాణ గురించి మాట్లాడేది? మా దిష్టి దాకే కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఇగిలిచ్చుకుంటా ఇలువలేని మాటలు మాట్లాడి ఇవాళ మమ్మల్ని తొవ్వల పెట్టనీకి వచ్చినవా? వారేవా, ఇంకేమన్నావయ్యా? ఇలా ఇట్లనే ఇడిచిపెడితే వందే మాతరం వాడరు, జనగణమన వాడరని మంటలు రేపు మాటలు మాట్లాడినావు కదా. వేల పుస్తకాలు చదివిన నీకు చరిత్ర పుస్తకాల చదివే అలవాటు లేనట్టుంది. అసలు ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగానే ఈడ వందే మాతరం మారుమోగింది తెలుసా? అసలు ఈడ విముక్తి పోరాటాలు జరిగే కాలానికి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రమే లేదు కదయ్యా. దాస్య విముక్తి కోసం దేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా లక్షల సావుల్ని చూసిన నేలిది. అయినా కూడా మేము ఏనాడు ఈ భూమి మీద ద్వేషాన్ని పెంచుకోలేదు ఎవ్వలీడా. నువ్వు మాకొచ్చి చెప్తావా దేశభక్తి గురించి? మాట్లాడితే చాలు గద్దరన్న కారు కొనిచ్చిన అంటున్నావు. నీ ఆర్థిక స్థాయికి గద్దరన్నకి కారు కొనిచ్చినందుకు తెలంగాణ మీద ప్రేమ ఉందని నువ్వు అనుకుంటే మరి మాకున్న సంపాదనకి నీ సినిమా టికెట్ కొనుడు. మాకు కూడా ఏపీ మూలాలున్న యాక్టర్ల మీద మనుషుల మీద ప్రేమ చూయించినట్టే అనిపిస్తలేదా? నువ్వు ఇచ్చిన పైసలు మేమిచ్చిన పెంకాస్లా. సరే గద్దరన్నకు నీకు నడుమ అన్నదమ్ముల ఆత్మీయత ఉంది అని మాట్లాడుతున్నావు కదా, మంచిదే. మరి 2018 భారత్ జోడో యాత్రల రాహుల్ గాంధీ గద్దర్ని కలిసే వరకల్లా నక్సల్ భావాలున్న గద్దర్ను కలిసి రాహుల్ కూడా
ఆయన స్వయంగా నక్సల్ ప్రకటించుకుండని అమిత్ షా ఆడిడ కాదు, పార్లమెంట్లోనే అన్నాడు. మరి ఆ మాటల మీద ఇప్పటిదాకా కూడా తమరు ఏనాడు ఎందుకు స్పందించలేదు? అంతెందుకు, ఇయాల్టికి కూడా ఒక్క మాట అనలే, గట్లెట్లంటారు అని ఖండించలే. మరి అన్నదమ్ములంతా అనుబంధం ఉందని చెప్పుకున్నాడు ఎందుకయ్యా? గద్దర్కి పద్మశ్రీ ఎట్లిస్తాం, మా బీజేపీ ఉన్నన్ని దినాలు ఇయ్యం అని సెంట్రల్ మంత్రి బండి సంజయ్ మాట్లాడితే దాని మీద కూడా మాట్లాడలే. మరేమన్నంటే పువ్వు పార్టీతోని పొత్తు పురాగా జారిపోతుందనా పీకే సారు? ఇవన్నీ మరి తెలంగాణ జనాలు చూస్తలేరనుకుంటున్నావో, చూసినా పట్టించుకుంటలేరనుకుంటున్నావో నీకే తెలియాలి. దేశభక్తి లేదు, దేశ సమైక్యత లేదు అని ఇవాళ ఇచ్చులు కచ్చికాయలు మాట్లాడుతున్న పవనాల్ గారు మరి థియేటర్ల జాతీయ గీతానికి లేచి నిలబడాలన్న సుప్రీంకోర్టు ఆర్డర్లని వ్యతిరేకించింది మీరే అన్న ముచ్చట మర్చిపోయారా? ఎట్లా? ఒకవేళ మర్చిపోయినుంటే ఆ పాత వీడియోల్ని చేతుల్లో ఏంగా షేర్లు చేస్తారు సోషల్ మీడియాలో. ఎప్పుడన్నా తీరుకుండి గాజు గిలాసాల షాయి తాగుతుండగా చూసుకోరు. మరి అయినా కొండగట్టుకు నేను 30 కోట్లు ఇచ్చినా 30 కోట్లు ఇచ్చినా అని సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నావు. మేమేమన్నా అడిగినామా నిన్నేమని? లేకుంటే చందా బుక్ పట్టుకొని ఆంధ్రాలో మీ ఆఫీస్కి వచ్చినామా? ఇచ్చిన 30 కోట్లు ఏమన్నా నీ సొంత పైసలా, నువ్వు సినిమాలలో యాక్టింగ్ చేసి సంపాదించిన సొమ్మ కాదు కదా? మరెందుకు ఇక? అయినా 2000 కోట్లు పెట్టి యాదాద్రిని కట్టుకున్న మాకు కొండగట్టును మంచిగా చేసుకున్నాడు తెలియదా? సౌలతులు చేసుకున్నాడు రాదా? తెలంగాణలో ఉన్న గుళ్ళు, గోపురాలు, పుణ్యక్షేత్రాలు నువ్వు ఇచ్చిన పైసలతోనే నడుస్తున్నాయి. దేవునికి ధూప దీపాలు నువ్వు చేయంగానే అందుతున్నాయి. మరి తెలంగాణ ప్రజలు ఏనాడు కూడా అనని మాటలను అన్నట్టు ఊహించుకొని అవిటికి జవాబులు ఇస్తున్న పీకే సారు 12 ఏండ్ల సంది ప్రశాంతంగా తెలంగాణలో ఏ పంచాయతీ లేకుండా లక్షల మంది ఆంధ్ర పబ్లిక్ ఇక్కడ బతుకుతున్నారు, పొట్ట పోసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మీ రాజకీయాల కోసమో ఓట్ల కోసమో వచ్చి భాయ్యో తెలంగాణ ఏదో అయిపోతుంది అని అనవసర భయాలు క్రియేట్ చేయకుర్రి, కిరికిర్లు పెట్టకుర్రి. ఇంకోసారి చెప్తున్నా, నేను బాజాప్తా తెలంగాణ మా అయ్య జాగిరే, మా 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగిరే. మమ్మల్ని ఆదరిస్తే, అభిమానిస్తే గుండెలకు కత్తుకుంటాం, కాని మాటలు మాట్లాడితే ఖబర్దార్.